ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తూ ఉంటే కారణమేమిటో తెలుసా? ప్రతిరోజు ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య మీకు మెలకువ వస్తే అది సాధారణమైన విషయం కాదు. మన శాస్త్రాలలో దీనిని ప్రత్యేక సంకేతంగా పరిగణిస్తారు. ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం లేదా అమృత కాలం అని పిలుస్తారు. బ్రహ్మ ముహూర్తం ఎందుకు ప్రత్యేకం అంటే ఈ సమయమును అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి వంటి మహానుభావులు తమ జపం, ధ్యానం, తపం లాంటి ఆధ్యాత్మిక చర్యలను ఈ సమయంలోనే చేశారు. ఈ సమయంలో లేచిన వ్యక్తులు శారీరకంగా ఆరోగ్యవంతులుగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శరీర రసాయనాలు ఉత్తమ స్థాయిలో పనిచేస్తాయి. సూర్యోదయానికి ముందు లేవడం వలన శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారు క్రమశిక్షణతో ఉంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రశాంతమైన జీవితం సాగిస్తారు. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో పనిచేసి విజయాన్ని పొందుతారు. మానసిక శాంతి, సానుకూలత, ఆలోచనలతో జీవితాన్ని నడిపిస్తారు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల భగవంతుని అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అత్యంత శక్తివంతమైనది. దేవతల కృపకు, ప్రకృతితో అనుసంధానికి ఇది ఉత్తమ సమయమని పూర్వీకులు పేర్కొన్నారు. ఈ సమయంలో మెలకువ రావటం భగవంతునికి సంకేతం అని చెప్పబడింది. ఈ సమయంలో చేసే ఆధ్యాత్మిక చర్యలు, ధ్యానం, జపం అనేక శ్రేయస్సును కలిగిస్తాయి. సూర్యోదయానికి ముందు లేచి ఇంటిని శుభ్రంగా ఉంచి ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ సమయంలో చేసే ప్రతి కార్యం విజయాన్ని సాధించడానికి దోహదపడుతుంది. పద్మ పురాణం ప్రకారం మానవ జన్మ అనేది మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది. కానీ ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో చేసే ధ్యానం, జపం మనం భగవంతుడితో అనుసంధానం కలగడానికి సహాయపడతాయి. శాస్త్రవేత్తలు కూడా ఉదయం లేచే వ్యక్తులు శారీరక మరియు మానసికంగా ఆరోగ్యవంతులు అవుతారని నిరూపించారు. సూర్యోదయానికి ముందే లేవడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ప్రతి పనిలో ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. సూర్యోదయానికి ముందే లేవటం అలవాటు చేసుకోండి. ఈ సమయంలో ధ్యానం, జపం లేదా మీ ఆరాధ్య దైవం పూజ చేసుకోవడం ద్వారా జీవితంలో శ్రేయస్సును పొందవచ్చు. పాజిటివ్ ఆలోచనలతో మీ రోజును ప్రారంభించండి. మీకు ఈ విశేష లక్షణాలు ఉంటే మీ జీవితం సంతోషకరంగా, శ్రేయాభివృద్ధితో నడుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో బ్రహ్మ ముహూర్తంలో లేచే వ్యక్తులు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.